ఇంటికి ఎవరు చేయబోతున్నారు? మా చుట్టాల అమ్మాయి దీప్తి చేస్తుందా? ఓకే, దీప్తియా? సో దీప్తి, నువ్వు ఇప్పుడు కారపూస రెడీ చేస్తున్నావా? కారపూస రెడీ. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను. ఓకే ఫైన్. అయితే మనం స్టవ్ ఆన్ చేయొచ్చా ఇప్పుడు? పిండి కలుపుదామా? కలుపుదాం. దీన్ని 4 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, దీంట్లోకి ఇంకోటి ఏంటి కాంబినేషన్? వరిపిండి. ఇది అది 4 స్పూన్స్ వేసుకుంటే ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి. 2:4. హాఫ్ స్పూన్. ఓకే, కొంచెం కారం కూడానా? కొంచెం కారం. ఇది హాఫ్ స్పూన్. వాటర్తో కలుపుకోవాలి. ఓకే, ఇంటికి నీది ఇంజనీరింగ్ ముందు ఏంటి? ఎంపీసీనా? ఎంపీసీలే. నువ్వు ఇంకా బహుశా బైపీసీ లాంటివి ఏమన్నా తీసుకుని ఉంటే మనకి కరెక్ట్గా తీరి ఎలా చేయాలో అంత క్లియర్గా చెప్పేదేమో. ఒక్కోటి దీన్ని ఇది అంటారు, ఇది ఇట్లా వేయాలి అని చెప్తోంది. సో మీ కాలేజ్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా? చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు లెక్చరర్స్ వాళ్ళు కూడా. ఓకే, సో మరి లెక్చరర్స్తో కలిపి కూడా మీకు ఏమన్నా కండక్ట్ చేస్తుంటారా? కండక్ట్ చేస్తారు. ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? వేవ్స్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. ఏం ఫంక్షన్? వేవ్స్. ఓకే, అది 21 days ఉంటుంది ఫంక్షన్. చాలా ఎంజాయ్ చేస్తాం. అవునా, అన్ని డేస్ పెడతారా? ఓకే, అన్ని డేస్కి మరి అంటే చాలా ప్రోగ్రామ్స్ అవి పెట్టుకోవాలి కదా, మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కొంచెం కొత్తగా డెవలప్ చేస్తూ ఎలా ఉంటాయి? కమ్యూనికేషన్ మీద ఉంటుంది ఎక్కువ. ఓకే, డాన్సింగ్, క్లాసిక్ డాన్స్ మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయాలి అందులో. చెయ్యాలని రూల్? అది రూల్. ఓహో, ఓకే. అంటే వాళ్ళలో భయం పోగొట్టడానికి అయ్యి. అవునా, నీకు అలానే భయం పోయిందా మొత్తం? అబ్బా, అవునంట. పిండిని ఇలా చేసుకోవాలి, చపాతీ పిండిలా. ఓకే, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసి ఇందులో ఇలాగా ఇందులో పెట్టి పిండి అంతా ముందు ఇందులో పెట్టుకోవాలి. కొన్ని వంటల్లో చూసాము ఇందులో రకరకాలు చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే మనకు కావాల్సిన ఐటమ్ని బట్టి ఇది చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కారపూస కాబట్టి కొంచెం చిన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం డిప్ చేయాలా? డిప్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా టైట్గా ఉందా పిండి? సో ఇందుకే మీ కాలేజ్ గురించి చెప్తున్నావు కదా, నువ్వు దేంట్లో పార్టిసిపేట్ చేస్తావు ఎక్కువ? డాన్సింగ్, సింగింగ్ కూడానా? అది బాగా దొరికావు. ఒక పాట పాడతావా? ఇప్పుడు వద్దా? ఎందుకు వద్దు? తను పాడింది చూడు, చిన్న పిల్ల చక్కగా. నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి కదా. సింగింగ్ ఏమైనా నేర్చుకున్నావా లేకపోతే? అలా ఏం లేదు. ఓకే, దీన్ని ఒకసారి కలపాలా? అది ఇది రివర్స్ చేసుకోవాలి. ఓకే, బాగా సింపుల్గా వచ్చింది. నేను ఇది కొంచెం కష్టమే, నేను కూడా కష్టమే అనుకున్నాను. చాలా సింపుల్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అవునా, నీకేది ఇష్టం ఇందుకే పిండి వంటల్లో? నా ఫేవరెట్ ఇదేనా? ఓహో, కారపూస రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, షూర్. మనకి క్రిస్పీగా స్పెషల్గా ఇక్కడ మరొక పిండి వంట ఇది. కారపూస చాలా బాగుంది, చాలా క్రిస్పీగా భలే టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా ఇదంతా కూడా మనకి ఎంత తింటున్నా టైంపాస్ కాదు. సో ఇలాంటి మంచి పిండి వంటని తప్పకుండా అందరూ ఒకసారైనా టేస్ట్ చూడాలి. సో గోదావరి జిల్లాలకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా ఇక్కడ స్పెషల్గా ఉండే ఈ వంటల్ని ఒకసారి రుచి చూడండి. ఓకే దీప్తి, చాలా బాగా చేసావు, నిజంగా చాలా బాగుంది. కొంచెం కారంగా కూడా ఉంది, నాకు నచ్చింది అలా ఉండడం వల్లే. ఓకే ఫైన్. మొత్తం మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ గోదావరి జిల్లాల స్పెషల్
వంటల్ని, ఒక స్వీటు ఒకటి హాటు రెండు కూడా పరిచయం చేశారు. శుభ గారు, దీప్తి గారు, మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేశారు, మాకు బోలని చక్కటి కబుర్లు వినిపించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వనిత టీవీ వాళ్ళు ఇలా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. సో పుష్కరాల సందర్భంగా గోదావరి స్పెషల్ రుచి చూడులో 2 చక్కటి వంటలను పరిచయం చేసుకున్నాము. నేనైతే టేస్ట్ చూసాను, చాలా చాలా బాగున్నాయి. మరి మీరు కూడా గోదావరి ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పకుండా రుచి చూడండి. అయితే ఈరోజు పరిచయం చేసుకున్న దానికంటే ఇంకా మంచి మంచి పిండి వంటల్ని మరో ఎపిసోడ్లో పరిచయం చేసుకుందాం. అంతవరకు బాయ్.